హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుఖసఖి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను చేసేది నిల్వ ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడండి. దానికోసం నేను ఒక 800 గ్రామ్స్ క్యాలీఫ్లవర్ తీసుకున్నా అండి. దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా, ఓన్లీ ఫ్లవర్‌ని పీసెస్‌గా చేశానండి. దాని కాడల్ని ఉపయోగించట్లేదు. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని హీట్ చేసి, కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఉప్పు వేసి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్‌ని అన్నీ అందులో వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా ఉంటే కొంచెం డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఉంటే రిమూవ్ అయిపోతాయండి. ఇలా హీట్ చేసుకుంటే. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని ఒక టవల్ పైన ఒక 1 ఆర్ 2 అవర్స్ ఎండబెట్టాలండి. ఎందుకంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మొత్తం పోవాలి. లేదు అంటే పచ్చడి బూజొచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఈలోపు ఒక పావు కప్పు మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేయాలండి. డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా వాటర్ లేకుండా ఎండిపోయాక కొంచెం ఆయిల్ తీసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, వాటిని క్యాలీఫ్లవర్ పీసెస్‌ని అందులో వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఎందుకు ఫ్రై చేయాలి అంటే దాంట్లో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే బూజొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఫ్రై చేస్తే వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోతుంది. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఇలా వీడియోలో చూయించినట్టు ఇలా బబుల్స్ వచ్చినాక ఆయిల్ నుంచి తీసేయాలండి. దీన్ని 2 బ్యాచెస్ లాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అదే మిగిలిన ఆయిల్‌లో తాలింపు కోసం ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నానండి. అవి కొంచెం చిటపట అన్నాక దాంట్లో ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లి ఫ్రై అయ్యేదాన్ని బట్టే మనకు తాలింపు టేస్ట్ వస్తుంది. దాంట్లో ఒక 5 ఎండుమిర్చిని వేసుకున్నాను. ఒక అర స్పూన్ పసుపు, కొంచెం కావాల్సినంత ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేయగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని తాలింపుని చల్లారబెట్టానండి. ఫ్రై చేసిన ముక్కలలో ఒక గ్లాస్ కారం తీసుకున్నానండి. దానికి హాఫ్ గ్లాస్ ఉప్పు పట్టిందండి నాకైతే. ఇందాక వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ ముక్కలు బాగా చల్లారాక తాలింపుని అందులో వేసి కలుపుకోవాలండి. తాలింపు మొత్తం ఒకసారి కలిపాక చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి మొత్తం చల్లారిందా లేదా అని. పచ్చడి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపాక మొత్తం కూల్ అయితే అప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ నిమ్మరసాన్ని కలపాలండి. గింజలు తీసేసిన నిమ్మరసాన్ని. నిమ్మరసం అనేది మీ టేస్ట్‌కు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నాకైతే హాఫ్ గ్లాస్ మొత్తం పట్టిందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిపైన ఒక క్లాత్ కానీ ఏదైనా లిడ్ కానీ పెట్టి క్లోజ్ చేసి అలాగే ఒకరోజు వదిలేయాలండి. ముక్కకు ఉప్పు, కారం బాగా పడుతుంది. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.